So this is also requested by a student. Okay, so this is a problem related to same chi-square distribution, that is nothing but observed expected. Okay, so observed expected is nothing but what it belongs to chi-square distribution, goodness of fit. Okay na? So a survey of 320 families with 5 children each revealed the following distribution. Okay, so 320 families ni survey cheste 5 children unna families anamata. 5 children unna families ginka survey cheste, so దాంట్లో బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఎంతమంది అనేది ఇక్కడ మనకి డిస్ప్లే చేశారనమాట. సో మన ఏం టెస్ట్ చేయమన్నారు, కన్సిస్టెంట్ విత్ ద హైపోథసిస్ ద మేల్ అండ్ ఫీమేల్ బర్త్స్ ఆర్ ఈక్వల్లీ ప్రాబబుల్. అంటే ఈ ఫ్యామిలీస్లో అంటే ఏదైతే సర్వే చేశారో దాంట్లో మేల్ బర్త్స్ ఫీమేల్ బర్త్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయా లేవా అనేది మనని టెస్ట్ చేయమంటున్నారు. సో ఇది వచ్చేసి మనకి 2 మెథడ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఇది ఏంటంటే chi-square డిస్ట్రిబ్యూషన్లోనే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనేది ఉంది, నెక్స్ట్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఉంది. సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ సాల్వ్ చేయొచ్చు, ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ కూడా మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో నేనైతే గుడ్నెస్ ఆఫ్ ఫిట్లో సాల్వ్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాని మనం రాసుకుందాము. ఏమని ఇచ్చారు, ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ కాదు, మనం నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎంతమందిని సర్వే చేశారన్నదే కదా మన పాయింట్. ఇక్కడ 320 అన్నారు కాబట్టి 320 ఎక్కడ వస్తుంది, నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ని కౌంట్ చేస్తేనే మనకి 320 అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ డేటా యూజ్ చేసుకుందాం అనమాట. ఇవన్నీ కూడా మనకేంటి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా మనకేంటి అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్. సో నేను గివెన్ దట్, సో ఏమైతే ఇచ్చారో అది రాసుకుంటున్నాను. ఓకే, గివెన్ దట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, దీన్ని అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ 1 అనేసి అంటున్నాను. ఓకే, అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ 1 OI ఈక్వల్స్ టు 12. ఓకే, నెక్స్ట్ O2 ఈక్వల్స్ టు 40 అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ O3 ఈక్వల్స్ టు 88, O4 ఈక్వల్స్ టు 110, O5 ఈక్వల్స్ టు 56. నెక్స్ట్ లాస్ట్ వన్ O6 ఈక్వల్స్ టు హౌ మచ్ 40. ఓకే, సో ఇవి నేను ఇలా అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీస్ కింద తీసుకున్నాం. సో మనం గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే మనకి ఇంకేం కావాలి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కావాలి. సో మనం ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? సో now to calculate expected frequencies. Okay, now to find lekapothe calculate, now to find expected frequencies for the given data. Okay, for the given data. సో ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ అంటే మనందరికీ తెలుసు, ఫార్ములా ఏంటి, ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ f of x ఈక్వల్స్ టు ఏంటి n ఇంటూ p of x. ఓకేనా? అంటే p of x అంటే ఏంటి మనకి ప్రాబబిలిటీ. మరి ప్రాబబిలిటీ అంటే ఏంటి ఫార్ములా, p of x ఈక్వల్స్ టు NCX p పవర్ x ఇంటూ q పవర్ n మైనస్ x. ఇక్కడ వాళ్ళు మనకి ఏమీ కూడా ఎక్స్ వాల్యూస్ ఇవ్వలేదు, ఓన్లీ ఇవన్నీ కూడా మనకి ఏంటి ఫ్రీక్వెన్సీస్ అన్నట్లు. అందుకనే మనం ఇక్కడ మీన్ వాల్యూ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 1/n సమేషన్ fi యూజ్ చేయట్లేదు. ఇక్కడ మనం p of x ఫార్ములా, ఇదేంటి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మరి ఈ ప్రాబ్లం అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ కిందకి వస్తుంది. అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు బైనామియల్ అని మనకి ఎలా తెలుసు అంటే, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్లో ఎప్పుడైతే మనకి 2 అవుట్కమ్స్ వస్తాయో ఓకే అప్పుడు మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ 2 అవుట్కమ్సే కదా, ఒక ఫ్యామిలీని ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు అబ్బాయి అయినా ఉంటారు అమ్మాయి అయినా ఉంటారు, అంటే అక్కడ ఏంటి ఓన్లీ 2 అవుట్కమ్స్ కదా మనకి. సో అందుకనే మనకు అలా తెలుసు అనమాట ఇక్కడ మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేయాలి అనేసి. ఓకేనా? సో మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత మనకి 5. ఓకేనా? సో ఇప్పుడు n ఈక్వల్స్ టు మనం ఏం తీసుకుంటాము 5. మరి p వాల్యూ ఎంత, సో బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి p వాల్యూ 1/2 ఉంటుంది, q వాల్యూ కూడా 1/2 ఉంటుంది అనమాట మనకి. ఓకే, సో p వాల్యూ 1/2, q వాల్యూ ఆల్సో 1/2. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ దిస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్. ఫస్ట్ ఏం తీసుకుంటాము, ఇఫ్ x ఈక్వల్స్ టు వాట్ 0, దట్ ఇంప్లైస్ f of 0 ఈక్వల్స్ టు
ఎన్ అంటే ఏంటి, మనకు ఆల్రెడీ ఇచ్చారనమాట. ఏమని ఇచ్చారు, 320 ఫ్యామిలీస్ అనే, అది ఎన్ వాల్యూ. క్యాపిటల్ ఎన్ వాల్యూ ఎంత మనకి, 320 ఫ్యామిలీస్. ఓకేనా. మీకు 320 ఫ్యామిలీస్ అని మీకు ఐడియా రాకపోతే ఈ ఫ్రీక్వెన్సీస్ అన్నీ యాడ్ చేసినా సరే మీకు 320 వస్తుంది అనమాట. ఓకేనా. సో 320, సో 320 ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, పి ఆఫ్ 0. ఓకే. సో దట్ ఈక్వల్స్ టు 320 ఇంటూ పి ఆఫ్ 0 అంటే ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 5, ఎన్ వాల్యూ అంటే 5, సి 0, ఎక్స్ వాల్యూ 0 ఇంటూ 1/2, పి వాల్యూ ఎంత 1/2 అని రాసుకోవచ్చు మనం, 0.5 అని కూడా రాసుకోవచ్చు. నేను 0.5 రాసుకుంటున్నాను. 0.5. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0.5, దిస్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 0.5. ఓకేనా. సో 0.5 టు ద పవర్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ అంటే 0, క్యూ వాల్యూ ఏంటి 1, క్యూ వాల్యూ కూడా మనకి ఏంటి 0.5. సో 0.5 టు ద పవర్ ఆఫ్ 5 - 0. ఓకే, 5 - 0 ఇలా రాసుకున్న తర్వాత అన్నీ ఒకేసారి క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 320, సారీ ఎఫ్ ఆఫ్ 1, f of 1 equals to 320 into p of 1, that equals to 320 into 5c1 into 0.5 to the power of 1 into 0.5 to the power of 5 minus 1. ఓకేనా. ఈ ఫార్ములాలో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట, ఎక్స్ వాల్యూస్ ఎన్ వాల్యూస్. ఓకే. నెక్స్ట్, ఎక్స్ ఈక్వల్స్ టు 2, దట్ ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 320 ఇంటూ P of 2, that equals to 320 into 5c2 into 0.5 to the power of 2 into 0.5 to the power of 5 minus 2. Okay. Next, x equals to 3, that implies f of 3 equals to 320 into P of 3, that equals to 320 into 5c3 into 0.5 to the power of 3 into 0.5 to the power of 5 minus 3. Okay. Next, x equals to 4, that implies f of 4 equals to 320 into P of 4, that equals to 320 into 5c4 into 0.5 to the power of 4 into 0.5 to the power of 5 minus 4. Okay. So x equals to 5, that implies f of 5 equals to 320 into P of 5, that equals to 320 into 5c5 into 0.5 to the power of 5 into 0.5 to the power of 5 minus 5. ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని మనం క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. ఓకే. సో ఒకటి మనం క్యాలిక్యులేట్ చేద్దాము. సి 5c0, 5c ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉంది. అంటే షిఫ్ట్ క్లిక్ చేసి ది బటన్ మీద ప్రెస్ చేస్తే సి అనేది వస్తుంది. 5c0 ఇంటూ బ్రాకెట్ ఓపెన్ చేయాలి, 0.5 టు ద సారీ 0.5 టు ద పవర్ ఆఫ్ 0 is nothing but we can directly write nana 1 అని రాసుకోవచ్చు, కానీ మీకు అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నాను. ఇంటూ అగైన్ బ్రాకెట్ ఓపెన్ 0.5 బ్రాకెట్ క్లోజ్ టు ద పవర్ 5 minus 0 is nothing but 5 equals to 0.0 okay into 320. Okay, this value is this one nana, into 320 into 320. So how much, 10. Okay na, so this value is 10. Okay. So next, this one 5c1 into bracket open 0.5 to the power 1. Next, again into bracket open 0.5 to the power 5 minus 1 is nothing but how much, 4. Okay, so that equals to 0.1563 into 320. So how much, 50. Okay,
So next again 5C2 5C2 into bracket open 0.5 to the power 2 into 0 again bracket open 0.5 to the power of 5 minus 2 is nothing but 3. That equals to 0.3125 into how much? 320. Okay, so that equals to 100. Okay na, so like that only this value is 100, this value is 50 and this value is 10 we get. Okay na, so ala calculate cheste ee values anni kuda manaki em vastayi ila vastayi annamata. So ippudu ivanni kuda manaki enti ei values. Okay, e1 equals to enta 10, e2 equals to enta 50, so e3 equals to enta 100, e4 equals to how much? 100, e5 equals to how much? Sorry, extremely sorry nana. Oh, okay. So e1 e2, so like that only nana, up to e6 values we are having kada. Okay. e1 10, e2 50, e3 100, e4 100, e5 50, e6 10. Or else nana ఇవి మీరు ఇంకొకలాగా రాయొచ్చు, అందుకనే నేను స్ట్రైక్ అవుట్ చేశాను అనమాట. ఇలా e0 ఈక్వల్స్ టు 10, e1 ఈక్వల్స్ టు 50, e2 ఈక్వల్స్ టు 100, e3 ఈక్వల్స్ టు again 100, e4 ఈక్వల్స్ టు 50, e5 ఈక్వల్స్ టు హౌ మచ్? 10. ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట మీరు. అయితే ఇక్కడ నేను అబ్జర్వ్ ఫ్రీక్వెన్సీ 1 2 3 4 5 6 అలా తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను ఇది కన్సిడర్ చేస్తాను. ఇఫ్ నాట్ నన్న వీటిని కూడా మీరు ఇంకొకలాగా ఎలా తీసుకోవచ్చు? ఈ అబ్జర్వ్ ఫ్రీ O0 O1 O2 O3 O4 O5 అలా కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఎలా అయినా తీసుకోండి, నథింగ్ హ్యాపెన్స్ నాన్న మనకి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటి గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఫార్ములా ఏంటి? సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్ ఫార్ములా ఏంటమ్మా? సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్, సో మనకు తెలుసు గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటేనన్నా chi square ఈక్వల్స్ టు సమేషన్ OI minus EI whole square by EI. Okay, that follows chi square n minus 1 degrees of freedom. లేకపోతే నాన్న ఇక్కడ నేను ఇంకొక ఫార్ములా అయినా యూజ్ చేయొచ్చు అని చెప్పాను. ఏంటి? ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్స్. ఇండిపెండెన్స్ ఆఫ్ యాట్రిబ్యూట్ వచ్చేసి నాన్న chi square ఈక్వల్స్ టు సమేషన్ సేమ్ OI bj O minus AI bj 1 by AI bj నన్ను ఇక్కడ ఈ అని రాసుకోవచ్చు, అంటే ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీ అన్నట్లు. ఓకేనా, ఇది హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో సేమ్ దట్ ఫాలోస్ chi square n minus 1 degrees of freedom. ఓకేనా, సో ఇదైనా సేమ్ నాన్న, ఇదైనా సేమ్. AI bj is nothing but observed frequency, AI bj expected in the sense expected frequency. సో మీరు ఏ ఫార్ములా యూస్ చేసినా నథింగ్ హ్యాపెన్స్ నాన్న. ఓకేనా, సో గుడ్నెస్ ఆఫ్ ఫిట్నే తీసుకుందాం నాన్న ఇప్పుడు మనం. సో మనకి టేబుల్ వేద్దాం. AI నెక్స్ట్ EI నెక్స్ట్ AI minus EI whole square next AI minus EI whole square by EI. ఓకే, సో ఇక్కడ వచ్చేసినా మనం OI వాల్యూస్ ఏంటాయి? ఇవి 12 40 88 110 12 40 88 110 56 40. ఓకేనమ్మా, సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రీక్వెన్సీస్ 10 50 100 10
50, 100, again 100, 50, 10. 100, 50, 10. Okay, so ఇప్పుడు OI minus EI అంటే 12 minus 10 whole square that equals to 40 minus 50 whole square that equals to 88 minus 100 whole square equals to 110 minus 100 whole square equals to 56 minus 50 whole square equals to 14 minus 10 whole square equals to. ఓకే, సో ఇప్పుడు 12 minus 10 అంటే ఎంతనన్నా మనకి నథింగ్ బట్ 12 minus 10 ఈజ్ 2. 2 స్క్వేర్ అంటే 4. ఓకే, సో 40 minus 50 అంటే 10. 10 స్క్వేర్ అంటే 100. ఓకే, 88 minus 100 అంటే ఎంతనన్నా మనకి 12 కదా. 88 minus 100 12. 12 12s are 144. Isn't it? If not, you can. 88 minus 100 whole square 144. Okay, so ఇక్కడ 110 minus 100 అంటే ఎంతనన్నా 10. 10 స్క్వేర్ అంటే 100. నెక్స్ట్ 56 minus 50 అంటే 6. 6 స్క్వేర్ అంటే 36. 14 minus 10 అంటే 4. 4 4s are 16. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 4 డివైడెడ్ బై 10 చేయాలన్నమాట. ఓకే, సో 4 డివైడెడ్ బై 10. నెక్స్ట్ 100 డివైడెడ్ బై 50. నెక్స్ట్ 144 డివైడెడ్ బై 100. నెక్స్ట్ 100 డివైడెడ్ బై 100. నెక్స్ట్ 36 డివైడెడ్ బై 50. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ 16 డివైడెడ్ బై 100. ఓకే, సో ఫస్ట్ వన్ 4 డివైడెడ్ బై 10 0.4. ఓకే, నెక్స్ట్ 100 డివైడెడ్ బై 50 2. 144 డివైడెడ్ బై 100 1.4 సంథింగ్ 1.44. ఓకే, 100 కదా నా 2 పాయింట్స్ మనం మూవ్ చేయడమే. సో 100 డివైడెడ్ బై 100 అంటే 1 అనా. సో 36 డివైడెడ్ బై 50 how much 0.72. okay, next 16 divided by 10 1.6 we'll get, I think so 1.6. okay na. సో ఇప్పుడు ఈ ఫార్ములా మీనింగ్ ఏంటినైనా ఇవన్నీ యాడ్ చేస్తే ఇప్పుడు ఈ వాల్యూ వస్తుంది అన్నట్లే కదా మనకి. ఇవన్నీ యాడ్ చేద్దాం మనం. సో 0.4 ప్లస్ 2 ప్లస్ 1.44 ప్లస్ 1 ప్లస్ 0.72 ప్లస్ 1.6. సో 7.16. ఓకేనా, సో ఈ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 7.16. సో దేర్ ఫర్ కై స్క్వేర్ ఈక్వల్స్ టు 7.16. ఇది మనకి ఏంటినైనా క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకేనా, దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. సో ఇప్పుడు మనం టేబుల్ వాల్యూ కనుక్కోవాలి అంటే కై స్క్వేర్ టేబుల్ వాల్యూ ఎట్ 5% అన్న. ఓకేనా, కై స్క్వేర్ టేబుల్ వాల్యూ ఎట్ 5% or 95% level of significance at n-1 degrees of freedom. n-1 degrees of freedom అంటే n ఎంత ఇక్కడ మనకి 5 కదా. n వాల్యూ వచ్చేసి మనకి 5 కదా. n వాల్యూ 5. n వాల్యూ ఇస్ 5. ఓకే, 5 minus 1 degrees of freedom అంటే నథింగ్ బట్ 4 degrees of freedom. దట్ ఈజ్ నానా. సో టేబుల్ వాల్యూ వచ్చేసి మనకి 11.07 సంథింగ్ ఉంటుంది నాన్న. ఓకేనా, సో ఇంకొక వీడియోలో నాన్న మీకు టేబుల్ వాల్యూస్ ఎలా చెక్ చేయాలి అనేది నేను చూస్తాను నాన్న. ఎట్ ప్రెసెంట్ దగ్గర టేబుల్ వాల్యూస్ లేవు. ఇట్ ఈస్ ఇన్ కాలేజ్ నాన్న. సో 11.07. ఓకే, సో అండ్ ద నెక్స్ట్ ఈజ్ నాన్న కన్క్లూషన్. సో కన్క్లూషన్ ఏంటి నాన్న, ఇక్కడ మనకి కై స్క్వేర్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ కై స్క్వేర్ టేబుల్ వాల్యూ. ఓకేనా, సో లెస్ దెన్ వచ్చింది కాబట్టి నేను కంపల్సరీ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ నల్ హైపోథసిస్.
we have to accept what? Null hypothesis. మరి null hypothesis అంటే ఏంటి నాన్న? ఇక్కడ ఏమని తీసుకోవాలి? The male and female births are equally probable. ఇక్కడ ఏంటి null hypothesis అంటే? The male and female births are equally probable. Therefore, the male and female births are equally probable. So this is about this problem, Nana. Okay? Yeah. Hope you all understand, Nana. Okay, na? So thank you for watching this video. If you are newly watching, please subscribe to my channel. So మీరైతే వీడియో చూస్తున్నారు నాన్న, బట్ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ ఉన్నప్పుడు కొంచెం లైక్ చేయొచ్చు కదా నాన్న, ప్లీజ్. ఓకే, సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్. బాయ్.